నమస్తే, వెల్కమ్ టు మన టీవీ ఇన్సైట్ విత్ ప్రవీణ్పురంలో ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమం. పివి నరసింహారావు గారి భారత్ రత్న ఫర్ పివి అంటూ ఒక నినాదంతో ఎన్ఆర్ఐలు కూడా మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు. సో వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్ అగైన్. సో ఈరోజు ఎన్ఆర్ఐలు అందరూ కలిసి పివి నరసింహారావు గారికి భారత్ రత్న ఒక అపీల్ నినాదంతో ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టారు. మరి మనతో పాటు స్వర్ణ ప్రసాద్ సెయింట్ లూయిస్ లో నుంచి ఉన్నారు, హరి గారు డెట్రాయిట్ నుంచి, అశోక్ డెట్రాయిట్ నుంచి, శ్రీనివాస్ గారు సెయింట్ లూయిస్, మరియు శ్రీధర్ తాలూరి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం దిస్ ఈవినింగ్. సో ఈ రోజు మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సింది పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు కూడా మీరు చూసే ఉంటారు. మన తెలంగాణలో ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శత జయంతి దినోత్సవాలు ఒక సంవత్సరం పాటు కూడా చేయాలని నిశ్చయించారు. అలాగే 50 దేశాలలో కూడా ఇవాళ మనం పివి నరసింహారావు గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే వారికి భారత్ రత్న కూడా ఇవ్వాలని కూడా ఒక అపీల్ తో మన ముందుకి వస్తున్నారు. అలాగే ఈరోజు మన అమెరికా నుంచి కూడా ఈ యొక్క భారత రత్న కిక్ ఆఫ్ ఈవెంట్ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. పివి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వతంత్ర సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా, మరి జర్నలిస్ట్ గా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా మరి ఎన్నో సేవలు అందించారు. అటువంటి వారి కొరకు మనము భారత రత్న కొరకు పురస్కరించుకోవడము ఒక గొప్ప కార్యక్రమం. మరియు మనతో పాటు వారి యొక్క వ్యూస్ షేర్ చేసుకోవడానికి స్వర్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా వారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రసాద్ గారు, ఈ యొక్క నినాదం ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? ఈ కార్యక్రమం మీరు కొద్దిగా క్లుప్తంగా మా యొక్క వ్యూవర్స్ కి తెలుపగలరా? తప్పకుండా అండి. నమస్కారం, నా పేరు ప్రసాద్ స్వర్ణ. సెయింట్ లూయిస్ లో ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ సెయింట్ లూయిస్ ఫర్ ద లాస్ట్ 20 years అండి. నేను నాతో పాటు మిత్రులము ఇక్కడ జాయిన్ అయ్యాము, మా ఒక ప్రణాళిక ప్రజలకు తెలియజేద్దామని. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇలాంటి మహానుభావుల్లో ఒకరైన మన మాజీ భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా నేను, నాతో పాటు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ లో రిమెంబరింగ్ పివి అనే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు. ఈ సిరీస్ ద్వారా మేము ప్రజలకి పివి గారి క్వాలిటీస్ అండ్ ఆయన సర్వీసెస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని మా ఉద్దేశము. అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా దీని ద్వారా పివి గారి సర్వీసెస్ గుర్తు చేసి, ఆయన క్వాలిఫికేషన్స్ మళ్ళీ గుర్తు చేసి, ఒక్కసారి మా తరఫున, ప్రజలందరి తరఫున పివి గారికి భారత రత్న అవార్డు ఈ సంవత్సరం తప్పకుండా ఇవ్వాలని, ఇచ్చి ఆయన్ని పురస్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఒక సిరీస్ లో మా అగైన్ నా ఎన్ఆర్ఐ మిత్రులు, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ అన్ని ఉన్నాయి. సో ప్రవాస ఆంధ్రులం అందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక ఇది మా కోరికే కాదు, ప్రజలందరి కోరిక కూడా. సో ఈ ప్రజల మనో ఇష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసము మేము ఈ రిమెంబరింగ్ పివి అనే సిరీస్ మొదలు పెట్టాము. ఈ సిరీస్ ద్వారా ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు భారత ప్రభుత్వం ఎప్పుడైతే నిశ్చయిస్తుందో భారత రత్న అవార్డ్స్ క్యాండిడేట్స్ ని, అప్పటి వరకు మేము ఇట్లా వీక్లీ ఒక ప్రోగ్రామ్ కానీ 2 ప్రోగ్రాంలు కానీ చేస్తూ ప్రవాస భారతీయులు అందరము ఏకకట్టంతో భారత ఢిల్లీ వరకు వినిపించేంత వరకు మా యొక్క వినపాన్ని తెలియజేస్తాము. సో అదేంటి మా ప్రణాళిక. మీన్వైల్ మన ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్ లీడర్స్ కూడా కొంత దే హావ్ గివెన్ దేర్ ఒపీనియన్. ఒక బైట్స్ రూపంలో కానీ వాళ్ళు చాలా మంది ముందుకొచ్చి బైట్స్ ఇచ్చారు. అలాంటి కొన్ని బైట్స్ ని మనం ఈ కొద్దిగా బ్రేక్ తీసుకొని అది చూసి మళ్ళీ విల్ కమ్ టు ద చర్చ. నమస్తే ఎవ్రీవన్.
My name is Hari Rainey. I am from Chicago. And I support this movement requesting Bharat Ratna for P.V. Narasimha Rao Garu. And I appeal to the government of India and Modi ji to grant Bharat Ratna for P.V. Narasimha Rao Garu in 2020. And I request everyone here to sign the petition and extend your support to get Bharat Ratna for P.V. Narasimha Rao Garu. Thank you very much. My name is Vijay Kumar Buddhirazu. This is regarding the recognition of Pamalapatla Venkata Narasimha Rao Garu, who is popularly known as P.V. Narasimha Rao, affectionately called as P.V., who served as the Chief Minister of Andhra Pradesh and also as the Prime Minister of India. Usually Bharat Ratna is given to a person for his personal achievements or for a person who has given whole country, which makes it a special and unique system. In this case, P.V. Narasimha Rao also has, he is not only uniquely qualified by himself, his actions have changed the India and the life of people of India. He was the person who has put the path of India from poverty into prosperity, without whom India still would have been a third world nation. His actions have changed India and then brought India into a G7 nation, and now it is the one that is the envy of all the nations in Asia. He verily, by his actions, changing the fate of all the people, in the future of all the people, and bringing them into prosperity, he verily is the person who is Bharata Bhagya Vidhata. So it will be an honor not just to him, it's an honor for India to recognize his contributions by awarding him Bharat Ratna. Thank you. Hello, my name is Dheeraj Kumar. I live in St. Louis, Missouri for over 2 decades now in USA, and I recommend P.V. Narasimha Rao for Bharat Ratna simply because he has great contribution to India, especially in the economic reforms. In fact, all the reforms which is currently taking place and before that was started in his regime, and in fact he is considered father of economic reforms of India. Not only that, he was a very good politician, a social activist, and good person as well. So I would highly recommend the Modi government to award him with Bharat Ratna. Thank you. Thank you, Dheeraj Garu. Thank you for your kind words there. మనం కూడా ఇక్కడ ఎన్ఆర్ఐ గా ఉంటున్నాము, దీనికి ఇంకా గ్లోబలైజేషన్ పెరిగింది అని అంటే డెఫినెట్ గా ఆయన ఎంతో కృషి చేశారు దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా దీని వల్ల మనం అందరికీ కూడా వ్యూవర్స్ కి కూడా చెప్పడం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ పిటిషన్ ని సైన్ చేసి మనందరికీ తోడ్పాటు చేసి భారత రత్న పివి గారికి మనం ధన్యులమవుతామని కోరుకుంటూ, నెక్స్ట్ మన గవర్నమెంట్ కూడా మన ముందుకు వస్తుందని నేను ఆశిస్తూ, సో బిఫోర్ మన గో టు ది నెక్స్ట్ ప్యానలిస్ట్, నేనేమనుకుంటున్నాను, విల్ ఆల్సో హియర్ సమ్ ఆఫ్ ది లీడర్స్. మళ్ళీ మనం కొంతమంది నాయకులు మనతో పాటు మాట్లాడి వాళ్ళ యొక్క వ్యూస్ షేర్ చేశారు. సో అది ప్లే చేశాక దెన్ వి విల్ గో టు ద నెక్స్ట్ వన్. Hi, I am Madhu Rajamanikam, live in St. Louis, Missouri. I like Indian government to consider giving Bharat Ratna award to Mr. P.V. Narasimha Rao for his great achievement on his 100th centenarian year. Please honor the great leader, and I request all public to sign the petition and share this video. Thank you. Jai Hind. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ మేడిచర్ల. తెలుగు వాళ్ళందరినీ ఏకం చేసే
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మీడియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. మనమంతా తెలుగు వాళ్ళం. మన యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ పితామహుడు, మన తెలుగు జాతి ఆణిముత్యం, మాజీ ప్రధాని దివంగత శ్రీ పివి నరసింహారావు గారు. మన దేశ ఆర్థిక పరిస్థితుల్ని మలుపు తిప్పి సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించిన దార్శనికుడు, సంక్షోభాల్ని మౌనంతోనే జయించిన మహామహర్షి, యావత్ భారతావని గర్వించదగ్గ గొప్ప మహోన్నత వ్యక్తి, భారతరత్నకి అసలు శిశులైన అర్హుడు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనమంతా ముక్తకంఠంతో నినదిద్దాం. భారతరత్న ఫర్ పివి అంటూ మీరు కూడా మీ మద్దతుని తెలియజేయండి. నమస్కారం. Hi, this is Veeru Vasreddy and I live in St. Louis, Missouri. I request the Indian government to honor our great leader Sri P.V. Narasimha Garu with Bharat Ratna for his outstanding leadership. Please share the petition with your friends and family and I request you all to sign the petition. Thank you. Jai. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వ్యూస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరందరూ విన్నారు, పిటిషన్ తప్పకుండా సంతకం చేయాలని మీ అందరితో కోరుకుంటూ, 15 లాంగ్వేజ్లు ఫ్లూయెంట్ గా మాట్లాడడం ఏ ప్రధానమంత్రికి కూడా ఈ యొక్క క్వాలిటీ లేదు. తర్వాత అతనికి రచయితగా కానీ కళలు కానీ అన్ని విధాలుగా అతని చాణక్యవంతుడు అనుకోవచ్చు మనము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వ్యూస్ అండి. సో ఒక భారతరత్న అవార్డు ఇవ్వాలి అని అంటే మరి పివి గారికి అర్హత ఉందా? మన మిత్రులు కూడా చాలా మంది మాట్లాడారు. వారికి ఆర్ట్ లో ఇవ్వాలా, లిటరేచర్ ఇవ్వాలా, సైన్స్ లో ఇవ్వాలా, పబ్లిక్ సర్వీసెస్ లో ఇవ్వాలా, పొలిటికల్ లో ఇవ్వాలా. సో 2011 లో కూడా మనం చూసినట్టయితే భారత రత్నాలో కూడా కొద్దిగా రిలీఫ్ చేశారండి. ఎనీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసి ఏ వ్యక్తి అయినా ఇఫ్ ఈజ్ ఏ హైయెస్ట్ సివిలియన్ వాల్యూస్ తనకు ఉంటే మాత్రం వీ కెన్ ఆల్వేస్ కన్సిడర్. సో మన మిత్రులందరికి చెప్పిన దానికి కూడా ఇఫ్ యు సీ ప్రతి దాంట్లో కూడా అతనికి నైపుణ్యం ఉంది కాబట్టి కన్సిడర్ చేసుకోవడంలో దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ విల్ అండి. సో మళ్ళీ ప్రసాద్ గారు, ఈ యొక్క గొప్ప కార్యం మన అందరి మిత్రులు, ఎన్ఆర్ఐ మిత్రులు ముందుకు రావడం, ఇలాంటి చర్చల్లో పాల్గొనడం మరియు వారి గొప్పతనాన్ని కూడా చాటిస్తూ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమం మీరు గవర్నమెంట్లతో పాటు కలుసుకుంటూ తీసుకెళ్లాలని ముందుకు పోతున్నారా? మీ కార్యవర్గం ఎలా ఉంటుంది ముందు? థ్యాంక్స్ అండి. తప్పకుండా ఇది ఒక పబ్లిక్ మూమెంట్ అండి. ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు share their voice, to join their voice in this moment. And we want to do it independent of any government. All the governments are more than welcome to join the movement. And like PV Garu has worked across the parties, this is the responsibility of all the governments, all the state chief ministers, as well as the MPs. And I sincerely request them to support the movement and do whatever they can do in their capacity to make sure that Government of India considers him very strongly and awards him with this great honor. దాంతో మా ఫ్యూచర్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటే, రిమెంబరింగ్ పివి అండి. సో ఆయన ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ చెప్పినట్లుగా he has lot of qualities. He's a writer. He has a lot of writings. He is a poet and he's a lover of poetry. And he knows he is multilinguistic and he is a highly qualified person, right? In terms of education. Politics gurinchi cheppakkarledu. His policies and politics are basically a referendum of his success as a politician as well. And he basically raised the bar for all the politicians, and nobody can reach him. At least the new modern politicians cannot reach him. And he became a role model for all of them. సో ఇట్లా ఒక్కొక్క ఆయన ఒక క్వాలిటీస్ తీసుకొని దాని మీద మీ టీవీ ఛానల్స్ ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా డిబేట్స్ పెట్టి సో వారి యొక్క గొప్పతనాన్ని మళ్ళా ప్రజలకు గుర్తు చేద్దామని మా ప్రయత్నం అండి. ఈ ప్రయత్నంతో పాటు ప్రజలందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ జాయిన్ ద మూమెంట్. మీ వాయిస్
ఢిల్లీ వరకు వినిపించాలంటే పిటిషన్ మీద సంతకం పెట్టండి. మీరు change.org లో మా పిటిషన్ మీద సంతకం పెట్టి మీ యొక్క మద్దతుని తెలియజేయండి. అలానే అన్ని సెలబ్రిటీస్కి, అందరి పొలిటీషియన్స్కి ప్లీజ్ జాయిన్ ద మూమెంట్, participate in the debates, share video bites, and please take this campaign to the next level until Delhi hears our request. Thanks. నేనే పర్సనల్ గా నేను ఒక కొటేషన్ నమ్ముతానండి. 10,000 మైళ్ళ దూరం అయినా ఒక్క అడుగుతోనే మొదలైద్ది. మన ప్రసాద్ గారు మొదలెట్టిన ఈ పిటిషన్ అనేది తను చెప్పినట్లు లేకపోతే మనం అందరం అనుకున్నట్లు ఢిల్లీ దాకా వినిపించాలంటే డెఫినెట్లీ మనము, మనతో పాటు కమ్యూనిటీ, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీలైనంత ఎక్కువ మందిని ఈ పిటిషన్ మీద సైన్ చేయించడం, తర్వాత స్ప్రెడ్ చేయించడం. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం అంతా ఇది సెంచరీ 100వ జయంతి ఉత్సవాలు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా పివి నరసింహరావు గారిని స్మరించుకోవటం. అంటే మన మిత్రులు ఇప్పుడు దాకా మాట్లాడినట్టు రకరకాల ఫీల్డ్స్, ఒక ఎడ్యుకేషన్ అనండి, వేరే ఏదైనా కానీ మనకు తెలిసింది ఒక పోయెట్ గా కానీ, మనకు తెలిసిన కవితల్ని కానీ పక్కన వాళ్ళకి పంచుకోవటం, లేదా మనకు ఉపయోగపడిన, సపోజ్ మనమే ఉన్నాం ఐటీ ఫీల్డ్ లో ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వగలిగామంటే మన మిత్రుడు చెప్పినట్టు అక్కడెక్కడో ఒక బీజం పడితే, సో ఇలాంటివన్నీ స్మరించుకోవటం, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆయనకి మనం ఇచ్చే నివాళి. డెఫినెట్ గా ఆ టాల్ పర్సన్ కి మనం చేయబోతున్న ఒక సన్మానం అని చెప్పుకోవచ్చు. ఈ పిటిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా ఢిల్లీ దాకా వినిపించే బాధ్యత మనందరం తీసుకోవాలి, ఇంక్లూడింగ్ మీరు కూడా అండి. అంటే మన మోడరేటరు, మన టీవీ యాంకర్ గారికి కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది, మనందరం తలుసుకుంటే మాత్రం ఈ మూవ్మెంట్ ని తీసుకెళ్లొచ్చు. సో ఏదైనా ఒక్క అడుగుతోనే, దీంతోనే మొదలైద్ది. మా ఊరు నుంచి ప్రసాద్ గారు అనండి, లేకపోతే ఇట్లా రకరకాల ఇండివిజువల్స్ అందరు కలుస్తున్నారు. దయచేసి దీన్ని వీలైనంత స్ప్రెడ్ చేసి from the day one we all together put the step forward, so it's all our collective effort, and we all hope this will go as far as it's needed until Bharat Ratna is awarded. And మీ అందరూ సహకారం లేకుండా ఇంతవరకు వచ్చేది కాదు. ఈ రోజు మనం టీవీ షోలో ఉన్నామంటే మీ అందరూ ఒక సహకారం, అందరూ సపోర్ట్, అండ్ ఆల్ ద సెయింట్ లూయిసియన్స్, మిజోరీ పీపుల్, మిషిగన్ పీపుల్, and New Jersey people so far have joined the movement, and we want all the remaining 47 states to join the movement, and we request all the organization heads to come join us and drive this movement forward. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి ప్రసాద్ గారు. జస్ట్ వన్ పాయింట్ యాడ్ చేస్తాను. సో హూఎవర్ ఆర్ షేరింగ్ ప్లీజ్ కొన్ని అట్లీస్ట్ రిమెంబర్, ఈ రోజు మనం ఒక రూపీని డాలర్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము అంటే ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్ చేసింది పివి గారు, ఆర్ ఈ రోజు ఒక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాకు ఉందన్నా ఒక టీవీఎస్ సుజుకి కాస్త టీవీఎస్ అయింది. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఒక విజన్ చూసి మనం ఈ రోజు స్టార్ట్ చేయలేము, బట్ వి ఎట్లా కొలాబరేట్ అవ్వాలి, ఎట్లా ఈవెన్చువల్లీ 10 years పార్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ బికమింగ్ సపరేట్ అనేది అంత విజన్ గా చూసారు. అండ్ ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ టు షేర్ ఇట్ అమాంగ్ పీపుల్ సో దట్ వీ గెట్ మోర్ విజిబిలిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరి గారు, మంచి మాట చెప్పారు. డాలర్ కు రూపీ కన్వర్షన్ ఇది ఒక్కటి కూడా అందరూ ఎన్ఆర్ఐ సోదరులు గుర్తించుకొని కేవలం ఒక పిటిషన్ సైన్ చేయమని ఉన్నాం. అందరు మిత్రులు అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఈవెంట్ ని వైరల్ గా తీసుకెళ్లాలని కోరుతూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైం, అండ్ థ్యాంక్స్ ఫర్ ద టైం ఫర్ ఆల్ ద వ్యూవర్స్. ఇది ఒక మొదటి కిక్ ఆఫ్ మాత్రమే. ఇలాంటి ముందు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ మీ అందరికీ పివి గారి గురించి వారు చేసిన ఎన్నో కార్యక్రమాలు మీ ముందుకు తెచ్చి మీతో పాటు ఒక్కటే ఒక పిటిషన్ సైన్ చేస్తే వారికి తోడ్పడిన వారు అవుతారు. భారత రత్న కూడా గెలుస్తామన్న నమ్మకంతో ఈ షోని ముగిస్తున్నాం ఇంతటితో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టీవీ యాజమాన్యం